హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం నాటుకోడి కూర మీతో షేర్ చేస్తున్నానండి. చాలా చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా. చాలామంది ఏంటంటే ఆ బాయిలర్ కోడికి అలవాటు పడిపోయి నాటుకోడి అనేది సరిగ్గా ఉడకదు, చాలా టైం టేకింగ్ అని అనుకుంటున్నారు. కానీ కుక్కర్లో చాలా ఈజీగా ఉండేయచ్చండి. కుక్కర్లో మీరు ఒక 3-4 విజిల్స్ పెడితే మాత్రం చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగా తయారవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అయితే దీనికోసం నేను నాటుకోడి 1 కిలోనండి, కిలో కోడి తీసుకొని మొత్తం శుభ్రంగా కట్ చేసి బాగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ పీసెస్ కట్ చేయించుకొని, ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు, పసుపు కొంచెం వేసి బాగా ఆ నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి. కొంచెం ఎందుకంటే నీసు వాసన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఒక 4 ఆనియన్స్, ఉల్లిపాయలు, ఆ తర్వాత రా కోకోనట్ ఒక అరచిప్ప వేసేయండి. అంటే ఇది గ్రేవీ కోసం మీ ఇష్టం అనమాట, తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే ప్యాన్లో, అదే కుక్కర్లో మనం ఇంకొక 4 టేబుల్స్ ఆయిల్ వేసుకొని, ఒక 3 ఆనియన్స్ ఫైన్గా కొంచెం పలుచగా కట్ చేసుకొని, గ్రీన్ చిల్లీస్ ఒక 6-7 వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకొని కొంచెం లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలి. ఇలా అంటే ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తర్వాత విజిల్స్ పెట్టాలి. అందుకని ఈ ప్రాసెస్ అంతా కూడా ముందు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నీసు వాసన రాకుండా చాలా బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి 1 కిలో చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసేయాలి. వేసేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా వేయించుకోవాలండి. వేయించుకొని మొత్తం మసాలాలన్నీ దానికి పట్టినంత వరకు మనం కొంచెం తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాము, చూసి వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి, ఆ తర్వాత కొంచెం నీళ్లు, అంటే ఇది ఉడకటానికి సరిపడా నీళ్లు వేసేసుకోవాలి. 2 గ్లాసులు లేదా 2.5 గ్లాసులు అలా పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ అండి. మాకైతే 4 విజిల్స్కి భలే మెత్తగా కుక్ అయిపోయింది. ఆ తర్వాత ఒక గ్రైండర్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో లవంగాలు, యాలకులు, తర్వాత దాల్చిన చెక్క మెజరింగ్ రాశానండి, అవి వేసేసుకొని, ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొబ్బరి ఉంది కదండి, దాన్ని మొత్తాన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 4 విజిల్స్ వచ్చేసాయండి. ఒకసారి చెక్ చేసుకుంటే బాగా కుక్ అయిపోయిందనమాట, ముక్క ఉడికింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ కూడా దీంట్లోకి వేసేసి, పెరుగు ఒక 50 గ్రాములు వేయాలండి. ఆ తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా తిప్పుకుంటూ, అంటే మనము మసాలా వేసాము, ఆ తర్వాత పెరుగు వేసాము. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకుంటూ మనం మంచిగా కుక్ చేసుకోవాలి దీన్ని. అంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇంకా మీ ఇష్టం అండి. కొంచెం పలచగా, మనం చేసేది కూర కాబట్టి కొంచెం థిక్ గ్రేవీనే కావాలి. పులుసు అనుకుంటే కొంచెం లూజ్గా చేసుకుంటారనమాట. సో చాలా చాలా రెడీ అయిపోయిందండి. అలా నూనె పైకి వచ్చినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చాలా చాలా చూసారా అక్కడ, కొంచెం అబ్జర్వ్ చేయండి, బోన్స్ అనేవి విడిపోయాయి, అంత బాగా కుక్ అయిపోయిందనమాట. ఇది మనం బగారా రైస్లోకి, మామూలు రైస్లోకి, లేదంటే గారెల్లోకి, లేదంటే చపాతీలోకి, లేదంటే దోశల్లోకి అల్టిమేట్గా ఉంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, టేస్టీ, హెల్తీ, క్విక్, కాంటినెంటల్, ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.